హలో అండి. మరికొక ఫ్రంట్ నెక్ డిజైన్ చూద్దాము. దీని కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా ఇదే వీడియోలో చూద్దామండి. ఓకేనండి. ఇలాంటి వీడియోలు మంచి మంచి ఛానల్‌లో పెట్టాను. ఒకసారి చూడండి. ఫస్ట్ ప్రిన్సెస్ కట్‌కని మనం ఫ్రంట్ పార్ట్ అనేది మొత్తం మీరెప్పుడూ ఎలా కట్ చేసుకుంటారో అలానే కట్ చేసుకోండి. ఈ విడ్త్ అనేది 3 ½ అయితే నిపుల్ పాయింట్ వచ్చేసి 10 ½ పెట్టండి. కొంచెం హైట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి అక్కడి నుంచి అక్కడికి 3 ½ ఓకేనండి. అక్కడి నుంచి అక్కడికి 1 ½ అండ్ పైకి కూడా 1 ½ పెట్టుకొని నేను చూపించే విధంగా మార్కింగ్ అనేది వేసేసుకోండి. ఓకేనండి. మీరు ఇదంతా మీకు తెలిసిందే అనుకుంటే మీరెప్పుడు ఎలా అయితే ప్రిన్సెస్ కట్ అనేది కట్ చేసుకుంటారో అలానే కట్ చేసుకోండి. కట్ చేసేసుకొని ఒక ½ ఇంచ్ వరకు సంక లోతనేది తీసేసుకోండి. ఓకేనండి. నేను జస్ట్ అది డ్రాయింగ్ అనేది అలా పెడదామని వేశానండి. ఓకేనా? కింద నడుము దగ్గరికొచ్చేసరికి ఒక ½ ఇంచి నేనెప్పుడు ఎలా ప్రిన్సెస్ కట్ చేస్తానో అలానే మీరు ఒకవేళ గాని మీకు ప్రిన్సెస్ కట్ వీడియో కావాలంటే ఛానల్‌లో ఉంది చూడండి. ఓకేనండి. బక్రం తీసుకొని మనం షోల్డర్ దగ్గర విడ్త్ ఆల్రెడీ మనం జాకెట్‌కి పెట్టుకున్నాం కదండీ లైనింగ్‌కి. అలా ఆ విడ్త్‌నే మీరు దీని మీద కూడా మార్కింగ్ అనేది జస్ట్ టిక్స్ అనేవి పెట్టుకోండి. మార్కింగ్ అనేది పెట్టుకొని అండ్ ఖర్చుతో కూడా కలిపి పెట్టేయండి. ఆ విడ్త్ అనేది 3 ½ పెడుతున్నానండి. కొంచెం లావుగా ఉన్నట్లయితే 4 వరకు పెట్టుకోవచ్చు. ఓకేనండి. నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అలాగే ముందు మార్కింగ్ అనేది వేసుకోండి. చూడండి 3 ½ పెట్టాను. ఓకేనండి. ఫస్ట్ పైన మార్కింగ్ వేయండి. వేసి షోల్డర్ ఎందుకు అంత తక్కువ పెట్టానంటే షోల్డర్ డ్రాపింగ్ లేకుండా ఉండడం కోసం పెట్టానండి. ఓకేనా? కింద ఒక ½ ఇంచ్ వెడల్పిచ్చి నేను ఏ విధంగా అయితే మార్కింగ్ వేస్తున్నానో అలాగే మీరు కూడా మార్కింగ్ అనేది వేసుకోండి. నేను చూపిస్తున్న విధంగానే మార్కింగ్ అనేది వేసుకోండి. అయితే నేను ఒక స్కేల్ తీసుకున్నానండి. దీనికి కూడా నేను పెడదాం అనుకున్నాను గానీ పెట్టడం అవ్వలేదు. పెడతాను. దీని ఎంత కాస్ట్ ఏంటి అనేది. మీకు ఆ వివరాలు కావాలంటే కామెంట్స్‌లో అడగండి. ఆ స్కేల్ ఎందుకు తీసుకున్నాను, ఎలా ఉంది అనేది. ఓకేనా? ఇప్పుడు చూడండి. నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా అయితే నేను చాలా చిన్న కట్ వర్క్ పెట్టానండి. ఇప్పటివరకు కొంచెం పెద్ద కట్ వర్క్ పెట్టేదాన్ని. దీనికి కొంచెం చిన్నగా పెడుతున్నాను. ఓకేనా? ఓకేనండి. అలా స్మాల్ కట్ వర్క్‌దే పెట్టేయండి. నేనైతే ఈ స్కేల్ తీసుకున్నాను కొంచెం స్మాల్ కట్ వర్క్ కోసమని. ఓకేనా? నేను చూపించే విధంగా మార్కింగ్ అనేది వేసేసుకోండి. మీ దగ్గర కట్ వర్క్ ఎలా వేసుకోవాలనుకుంటే అలానే వేసేసుకోండి. వేసేసుకొని ఆర్మ్ స్కేల్ తీసుకొని ఎలా రౌండ్ కుట్టానో గమనించారు కదా మీరు. ఓకేనండి. మీకింకా నేనెప్పుడూ చెప్తూ ఉంటాను ఫస్ట్ అటెంప్ట్‌లో ఎవ్వరికీ పర్ఫెక్ట్‌గా వచ్చేయదు. అలా ట్రై చేస్తూ ఉంటేనే వస్తది. మనం మార్కింగ్ వేసేటప్పుడు కూడా ఇలా వేస్తే బావుందా? అలా వేస్తే బావుందా? అలా గమనిస్తూ వేయండి. మీరు గమనించారో లేదో నేను ఆల్రెడీ లైనింగ్ మీద నేను ఇలా వేసుకుంటూ వేద్దామని నేను ఆల్రెడీ ట్రై చేశా. అంటే అలా వేస్తే బావుంటది. ఒకసారి మీకు మీరు థింక్ చేయాలి అది. మీకలా థింకింగ్ లెవెల్ పెరిగినప్పుడు మాత్రమే మీరింకా మోడల్ మోడల్ కుట్టాలి అన్న ఆలోచన వస్తదండి. డిఫరెంట్ స్టైల్స్ కూడా మీకు మెదడులో వస్తూ ఉంటాయి. ఓకేనా? నేనిది చెప్తున్నది ఓవర్ అని మాత్రం అనుకోకండి. మీకు కనుక నేను చెప్పే విధానం గాని నచ్చితే ఒక్కసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేను చెప్పే వీడియో గాని నచ్చి మీకు ఒకవేళ మీరు కుట్టుకున్నట్లయితే ఛానల్‌ని లైక్ చేయండి. ఓకేనండి? అండ్ షేర్ కూడా చేయండి. నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా కటింగ్ అనేది చేసేయండి. ఓకేనండి. మీకు పదే పదే చెప్తున్నదేంటంటే మీరు ఒకటికి 2 సార్లు మార్కింగ్ అనేది వేసుకుంటే మీకు పర్ఫెక్ట్‌గా అనేది వస్తదండి. ఓకేనా? చూసారా ఎట్లా వచ్చిందో? ఇక్కడ కొంచెం లోతు తగ్గినట్టు అనిపించింది. మళ్ళీ ఇంకొక్కసారి నేను మళ్ళీ మార్కింగ్ వేసి అది కూడా తీసేసాను. ఎంత పెద్ద టైలర్‌కైనా మీరు ఒకటికి 2 సార్లు చూసుకుంటూనే మార్కింగ్ వేయాలి. ఓకేనా? చూసారండి ఎలా వచ్చిందో? ఇదండి. ఇప్పుడు లైనింగ్ తీసుకొని మనకి షైనింగ్ వస్తది కదండీ! ఆ షైనింగ్ వచ్చేది లైనింగ్ మీద పెట్టేయండి. ఓకేనా? ఇదిగోండి. ఇదిగోండి షైనింగ్ వచ్చేది లైనింగ్ మీద పెట్టేసి మొత్తం రౌండ్ అనేది జాయిన్ చేసుకొనొచ్చేయండి. నేను ఏ విధంగా అయితే పెడుతున్నానో అదే విధంగా మొత్తం జాయిన్ చేసుకొనొచ్చేయండి. అయితే దానికంటే ముందు పిన్స్ అనేవి పెట్టుకోండి. అంటే జరగకుండా ఉండటం కోసమని. లేదంటే ఒక పక్క మెడ సాగిపోయినట్టు ఇంకో పక్క తక్కువైనట్టు ఉంటది. అందుకని మీరు ఏం చేస్తారంటే పిన్స్ అనేవి పెట్టేసుకోండి. ఓకేనండి. అంటే కాన్ఫిడెన్స్ ఉండాలి గానీ మరీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదండి. అంటే వచ్చేస్తది పర్వాలేదని మాత్రం అనుకోకండి. ఎలాంటి వాళ్ళకైనా ఇలా పిన్స్ పెట్టుకుంటే మనకేంటంటే లెఫ్ట్ అండ్ రైట్ 2 సైడ్‌లు కూడా మనకు ఒకే లెవెల్‌లో వస్తది. లేకపోతే ఒక పక్క సాగిపోవడం గట్రా జరుగుతది. ఫస్ట్ స్ట్రెయిట్‌గా కుట్టు వేసుకొచ్చేయండి బకరానికి అతికేటప్పుడు మాత్రం. బకరానికి లైనింగ్ అతికేటప్పుడు ఆ కట్ వర్క్ షేప్‌లో అతకాల్సిన పని లేదండి. మనకు చాలా టైమ్ టేకన్ ఉంటుంది ఆల్రెడీ ఇది. నేను చూపిస్తున్న విధంగా ముందు డైరెక్ట్‌గా కట్ వర్క్ షేప్ కాకుండా ముందు డైరెక్ట్ జాయిన్ చేసుకొచ్చేయండి. ఓకేనండి. తర్వాత
ఎడ్జెస్ అనేవి మడత పెట్టుకొని కుట్టుకొని వచ్చేయండి. ఇదిగోండి. ఇంకా ఛానల్‌లో ఫ్రంట్ నెక్ వీడియోస్ మంచి మంచి పెట్టానండి. అండ్ ఈ మధ్య వ్యూస్ కూడా 2.4K వరకు వెళ్ళింది. ఒక్కసారి ఆ వీడియో చూడండి. ఓకేనండి. మీకు కనుక ఆ వీడియో కూడా నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పదే పదే చెప్తున్నాను మాత్రం ఏమనుకోకండి. జస్ట్ బూస్టింగ్ మాత్రమే. నేను చూపిస్తున్నాను ఒకసారి గమనించండి. పైన ఒక 1/2 ఇంచ్ వరకు వదిలేయండి ఫస్ట్. అదిగోండి. నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా. యాక్చువల్‌గా వదలాల్సిన పని కూడా లేదండి. కాకపోతే కొత్త వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. నేను ఒక పక్క ఆలోచిస్తూ కట్ చేసేసాను. అందుకని ఏం చేశానంటే అది మిడిల్‌లో కట్ చేసేసాను. ఒక్కటున్నా సరిపోతుంది. మనకి నెక్ విడ్త్ అనేది తెలిసిపోతుంది. ఇలా అయినా తెలిసిపోతది. కట్ చేసేసినా పర్వాలేదండి. ఓకేనా? ఇదిగోండి నెక్ అనేది అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇది నేను ప్రిన్సెస్ కట్‌ది మీకు చూపించడం కోసమని ఇందాక కట్ చేయలేదు కదండీ! ఇప్పుడు కట్ చేసేస్తున్నాను లో షేప్‌తో సహా. చూడండి. ఈ సంక దగ్గర కూడా మనం ఒక పావించి వరకు మనం పెట్టుకోవాలండి కటింగు. ఎందుకంటే మీరు గమనించారో లేదో నార్మల్ బ్లౌజెస్ కూడా మన సంక దగ్గర డాట్ అనేది వేస్తాం కదా! అందుకోసమని దీనికి కూడా సంక దగ్గర ఒక పావించి వరకు నేను చూపించే విధంగా మార్కింగ్ వేసుకొని కట్ చేసుకోండి. ఓకేనండి. ఒక్కసారి నా ఛానల్ చూడండి. అంటే వీడియోస్ చాలా పెట్టాను. ఓకేనండి. మొత్తం జాయింట్ అనేది చేసేయండి. జాయింట్ చేసేసాక దానికి మిడిల్‌లోకి మార్కింగ్ పెట్టి లైనింగ్ ప్రకారమే మనం మెయిన్ క్లాత్ కూడా తీసేసుకొని మొత్తం జాయిన్ చేసేసి మిడిల్‌లోకి క్లాత్‌ని ఫోల్డింగ్ వేసి దాని సెంటర్‌కి మార్కింగ్ అనేది ఇవ్వండి. ఇచ్చి మన షోల్డర్ దగ్గర మార్కింగ్ చేశాను కదండీ! దానికి కూడా కటింగ్స్ అనేవి ఇవ్వండి. ఇచ్చి నేను ఏ విధంగా అడ్జస్ట్ చేస్తున్నానో గమనించారు కదా! ఇదిగోండి ముందు ఆ షోల్డర్ దగ్గర పెట్టేసి మొత్తం స్టిచ్ అనేది వేసేయండి. ఓకేనండి. చూసారు కదా! నేను క్లియర్‌గా చూపిస్తున్నాను మీకు. ఆ క్లియర్‌గా అంటే ఆ షోల్డర్ దగ్గర నేను మార్కింగ్ అనేది చేశాను కదండీ! కటింగ్ ఇమ్మన్నాను కదా! ఆ కటింగ్ దగ్గరికి మనం బకరం ఆల్రెడీ స్టిచ్ చేసాం కదా! అది రావాలి. ఓకేనండి. చాలా చిన్న కట్ వరకు పెట్టాను. కానీ బావుంది. ఫోటోలో కంటే బయట ఇంకా బావుందండి. ఓకేనా? నేను చూపించే విధంగానే జాయింట్ అనేది వేసుకోండి. అయితే యాక్చువల్‌గా ఇది హెవీ స్పీడ్ అండి మెషిన్ అనేది. జాక్ ఏ టు బి అనేది హెవీ స్పీడ్. హెవీ ఓకేనండి. మొత్తం హెవీ స్పీడ్ వల్ల కట్ వర్క్ వేయడం కొంచెం ఇబ్బంది పడ్డానండి. అంటే స్పీడ్ తగ్గించినా కూడా కొంచెం స్పీడ్‌గా వెళ్తుంది అందుకని. ఓకేనా? అయితే కట్ వర్క్‌కి డబుల్ స్టిచ్ అనేది కంపల్సరీ వేయాలండి. నేను చూపించే విధంగానే డబుల్ స్టిచ్ అనేది వేసేసి కటింగ్స్ నేను ఇస్తున్నాను కదా! అలాగే కటింగ్ ఇవ్వండి. అండ్ రౌండ్‌కి చూడండి కింద రౌండ్‌కి కూడా కటింగ్స్ అనేవి ఇవ్వాలి. అయితే మీరు గమనించారో లేదో అది కట్ చేసేటప్పుడు నెక్ కట్ చేసేటప్పుడు ఒక 1/2 ఇంచ్ వరకు నేను క్లాత్ ఉంచి కట్ చేశాను కదా! మీరు అలానే క్లాత్ ఉంచే కట్ చేసుకోండి. ఓకేనండి. నేను ఏ విధంగా అయితే చూపించానో అదే విధంగా కుట్టి వేసేసి రివర్స్ తిప్పేయండి. అయితే నేను ఐరన్ చేసేసానండి. ఓకేనా? మీకు బ్యాక్ నెక్ కూడా షోల్డర్ ఎంత, డీప్ ఎంత ఇవన్నీ కావాలి అంటే కామెంట్స్‌లో అడగండి. నేను బ్యాక్ కూడా పెడతానండి. బ్యాక్ కూడా ఇలానే పెట్టాను. ఓకేనా? మీకు కావాలి అంటే మాత్రం మీరు కామెంట్స్‌లో అడగండి. నేను అది ఒక 2, 3 రోజుల్లో పోస్ట్ చేస్తాను. ఐరన్ అనేది చేసేయండి. అయితే ఒక్కసారి కామెంట్స్‌లో మాత్రం అడగండి మీకు కావాలంటే ఆ వీడియో అనేది పెడతాను. అయితే నేను శారీ కలర్‌ది హాఫ్ పట్టు ముక్క అనేది తీసుకొని దానికి నేను చూపిస్తున్న విధంగానే ఫోల్డింగ్ వేయండి. ఓకేనండి. ఫోల్డింగ్ అనేది అర్థమైంది కదా! అయితే అది ఎంత వెడల్పు తీసుకున్నానంటే ఒక 1.5 పొడవు 1.5 వెడల్పులో తీసుకోండి. ఓకేనండి. అంటే చాలా చిన్నది. ఓకేనండి. చాలా చిన్నది రావాలి ఫ్లవర్ అనేది. అందుకని ఓకేనా? నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా జాయింట్ అనేది వేసేసుకోండి. ఓకేనండి. ఎక్కువ పడవండి. ఆ కటింగ్స్ ఎన్నున్నాయో ఆ కటింగ్స్‌లోనే పెడతాము. తర్వాత ఫ్రంట్ నెక్ సగం వరకు. ఎందుకంటే సగం వరకు ఉన్న సగం మనం ఎలాగో సారీ క్లోజ్ చేసేస్తాం కదా! అందుకని. ఓకేనండి. నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా జాయింట్ అనేది వేసేసుకోండి. నేను ఇవన్నీ వేసేసాక ఐరన్ చేశానండి. అంటే ఫ్రంట్ ఒకసారి ఫస్ట్ ఒకసారి చేశాను. మళ్ళీ నెక్స్ట్ కూడా ఒకసారి చేశానండి. మిషన్ వర్కింగ్ అంతా బాగానే ఉందండి. కాకపోతే అదేంటంటే ఇండస్ట్రియల్ మిషన్ అంటే కంపల్సరీ వాటికే పనికొస్తదండి. అదేంటంటే ఒకటే కుట్టు స్ట్రెయిట్‌గా వేసుకెళ్ళిపోవటానికి
పర్ఫెక్ట్ మిషన్ అండి. మనకేంటంటే బ్లౌజెస్‌కి ముక్క ముక్క అతికిన దాని మీద కొంచెం ఇబ్బంది పడతాం. ఓకేనా? అయిపోయిందండి. మీకు కనుక నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.